ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మా తాండూరు నియోజకవర్గంలో మైనింగ్ అనేది మేజర్గా చిన్న చిన్న కమతాలు ఒక 20-30 వేల కుటుంబాలు దాని మీద బ్రతికే ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ఈ మైనింగ్ పాలసీ వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న యూనిట్స్ అధ్యక్ష కొన్ని సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడ్డారు. షాబాజ్ స్టోన్ అంటేనే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి స్టోన్. ఆ కుటుంబాలు ఈరోజు అన్నింటినీ కూడా రోడ్డున పడే ఆస్కారం ఉంది. ఈ కొత్త పాలసీ వల్లనే కానివ్వండి, సడన్గా ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచడమే కానివ్వండి, మనకు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక వాళ్లకు రాయల్టీ కూడా చాలా వ్యత్యాసం ఉండుట్లా కొద్ది తప్పిదాలు చేయవలసి వస్తుంది అధ్యక్ష. వాళ్ళు కూడా ఎందుకంటే రాయల్టీ వాళ్ళకు మనకు పోల్చుకుంటే చాలా రెండింటిని బేర్ చేసుకొని గతంలో కూడా అధికారులకు కూడా మనం ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే మైనింగ్కి సంబంధించినటువంటిది ఉందో కర్ణాటక కానీ మన గవర్నమెంట్ కానీ వ్యత్యాసం ఆ పాలసీలు ఉన్నటువంటి కొద్ది సడలింపు చేసుకొని మిగతా దాంట్లో మైనింగ్ని చూడకుండా చిన్న చిన్న అధ్యక్ష అక్కడ ఆ మైనింగ్ పాలసీని ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా షాబాజ్ స్టోన్ అంటే చాలా ప్రసిద్ధిగాంచింది అధ్యక్ష. ఇప్పుడు ఆ బిజినెస్ టైల్స్ వచ్చిన తర్వాత వాడకం కూడా చాలా తక్కువ అయిపోయింది. దాన్ని కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కడైతే మన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏదైతే ఖచ్చితంగా ఉంటుందో ఖచ్చితంగా షాబాజ్ స్టోన్ వాడేటట్లు ఖచ్చితంగా ఒక జీవో కూడా ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో ఈ విధంగా తీసుకొచ్చినాం అధ్యక్ష. గతంలో ఇక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష మనం చెప్పినాం, మేము జడ్పీటీసీగా ఉన్నప్పుడు షాబాజ్ స్టోన్ షాబాజ్ బండలు కొద్దిగా ఇండ్లు కప్పుకోవడానికి అవసరం ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు ఖచ్చితంగా స్లాబే వేయాలని చెప్పినప్పుడు కాదు ఈ షాబాజ్ స్టోన్ బండ కప్పితే గని కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, హౌస్ హోల్డర్స్ కూడా తక్కువ ఖర్చులు అయిపోతుందని చెప్తే అప్పుడు స్పెషల్గా జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ స్పెషల్గా జీవో ఆ రోజు అయితే ఎట్లయితే తీసుకొచ్చిండ్రో ఈరోజు కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో తాండూరు షాబాజ్ స్టోన్ వాడే విధంగా ఖచ్చితంగా గౌరవ మంత్రి గారికి నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. తప్పకుండా తీసుకురావాలా. అదే కాకుండా అధ్యక్ష, తాండూరు పట్టణంలో మీకు తెలుసు పెద్ద మున్సిపాలిటీ, చాలా మటుకు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి తాగడానికి నీళ్లు కూడా ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఒక కాగ్నా రివర్ ఉన్నది అధ్యక్ష. గతంలో 70-80 సంవత్సరాల కింద ఒక పైప్ లైన్ వేసి ఉన్నాం, అది శిథిలావస్థకు చేరుకున్నది. దాన్ని అంతా కూడా ఆ పైప్ లైన్ అంతా కూడా రెటిఫై చేసి దాదాపు ఇప్పటికీ దాని డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. ఒక 30-40 కోట్లు అవుతా ఉన్నాయి. ఆ మోటార్సే కానీ ఆ పంప్ హౌసే కానీ మొత్తం చేంజ్ చేయవలసిన అవసరం ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. దయచేసి దాన్ని ఎంబడే ఇచ్చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా అధ్యక్ష. అదే కాకుండా గౌరవ మంత్రి గారికి వికారాబాద్ వచ్చినప్పుడు మనము హెల్త్ మన మినిస్టర్ గారికి చెప్పినాం అధ్యక్ష. తాండూరు జిల్లా ఆసుపత్రి ఉన్నది, ఇప్పటి వరకు దాంట్లో ఐసీయూ లేదంటే ఇబ్బందికరమైనటువంటి విషయము. మంత్రి గారి దృష్టికి ఇంతకుముందు కూడా తీసుకుపోవడం జరిగింది. దయచేసి గౌరవ మంత్రి గారు వెంబడే స్పందించి ఐసీయూ యూనిట్ తొందరగా ప్రారంభించాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరుకుంటా అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, మన దగ్గర బైపాస్ రోడ్ అధ్యక్ష, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆ బైపాస్ రోడ్ శాంక్షన్ చేయించున్నారు. ఇప్పటికీ దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి దాదాపు 25-30 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమౌంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. రైతులందరూ కూడా రోడ్లు ఎక్కిన అధ్యక్ష. మొన్ననే ఈ మధ్యనే మంత్రి గారికి చెప్పినప్పుడు ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. దయచేసి ఆ నిధులు కూడా విడుదల చేసి ఆ ఫార్మర్స్కు ఎంబడే ఆ డబ్బులు చెల్లించే విధంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అది కాకుండా బైపాస్ రోడ్లో ఇంకొకటి అధ్యక్ష, ఒకటి హైటెన్షన్ వైర్లు ఉన్నాయి, దాన్ని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ వీళ్ళు సభ ముందు ఉంచినటువంటి అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రామచంద్ర నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష.